హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మన వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇవాళ నేను హిందూ తీర్థయాత్రల్లో కల్లా చాలా కష్టమైన తీర్థయాత్ర గురించి చెప్తున్నానండి. అదే మన అమర్నాథ్ యాత్ర. యాక్చువల్గా ఇది మేము 2019లో వెళ్ళామన్నమాట. బట్ ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల తర్వాత 2 years ఇక మేము వెళ్ళలేదు, డ్రాప్ అయిపోయాము. అసలు ఇయర్ అయితే ఏకంగా క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. సో దాని గురించిన డీటెయిల్స్ అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో దట్ ఎప్పుడైనా మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్. సో అమర్నాథ్ యాత్ర యాక్చువల్గా దీంట్లో ఈ అమర్నాథ్ గుహకి వెళ్ళడానికి 2 రూట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి పహల్గామ్ రూట్, సెకండ్ వచ్చేసి బాల్తాల్ రూట్. 2 రూట్స్ ఉంటాయి. పహల్గామ్ రూట్ వచ్చేసి లాంగెస్ట్ రూట్ అండ్ బాల్తాల్ షార్టెస్ట్ అండి. బాల్తాల్ నుంచి అమర్నాథ్ గుహ 14 kilometers ఉంటుంది, పహల్గామ్ నుంచి 38 kilometers. కానీ చాలామంది పహల్గామ్ రూటే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే పరమశివుడు వెళ్ళిన దారి అంటది. సో అందుకని చెప్పేసి అదే రూట్ ప్రిఫర్ చేస్తారు. అండ్ దట్టు సీనరీస్ అవేంటి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఆ దారిలో. సో ఎక్కువ మంది ప్రిఫర్ చేసే రూట్ పహల్గామ్ రూట్ అండి. సో ఫస్ట్ అసలు మనం యాత్ర ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. అమర్నాథ్ యాత్ర వచ్చేసి మనకి ఆషాఢ మాసంలో మొదలవుతుందండి. ఆషాఢ మాసంలో మొదలయ్యి మన రాఖీ పౌర్ణమికి ఎండ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 45 days ఉంటుందన్నమాట ఇది. సో మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఆ టైంలో ప్లాన్ చేసుకోండి. అండ్ దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది కూడా నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అని. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మన అమర్నాథ్ బోర్డు వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి వాళ్ళు మనకి డేట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. March 1st weekలో అలా అనౌన్స్ చేస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్స్ కూడా దాంట్లోనే పెడతారు. సో మీరు దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫామ్ అలాగే మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది దాంట్లో ఫామ్. అది కూడా ఫిల్ చేసి ఆథరైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి లిస్ట్ వెబ్సైట్లోనే. అక్కడికి వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి కుదరదు, కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేసిన హాస్పిటల్స్లో మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. సో అవి అన్నీ ఫిల్ చేసి మనము రిజిస్ట్రేషన్ వాళ్ళది ఆథరైజ్డ్ రిజిస్ట్రేషన్ సెంటర్ ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. అది కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు ఏ బ్యాంక్ అంటే. అన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ కుదరదు. సో అక్కడికి వెళ్ళి మనము డేట్స్ ఇది ఫామ్స్ సబ్మిట్ చేసి డేట్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ దీనికి అవసరమైన యాక్సెసరీస్ వచ్చేసి టార్చ్ లైట్ ఒకటి కావాలండి. టార్చ్ లైట్ ఒకటి కంపల్సరీ కావాలి. దానికి స్పేర్ బ్యాటరీస్ ఒక 2 sets పెట్టుకోండి, స్పేర్ బ్యాటరీస్. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి కదండి, అది నార్మల్ బ్యాగ్స్ కాకుండా ట్రెక్కింగ్ బ్యాగ్స్ పెట్టుకోండి. మీకు తగిలించుకోవడానికి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మోస్ట్లీ లైట్ వెయిట్ బట్టలే పెట్టుకోండి, మీకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ బ్యాంక్. సో మొబైల్ ఛార్జింగ్కి మీకు కంపల్సరీ అది అవసరం అవుతుంది. సో పవర్ బ్యాంక్ కూడా పెట్టుకోండి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి వెట్ టిష్యూస్. సో ఇది ఒకటే కాకుండా ఒక 2-3 ప్యాకెట్స్ పెట్టుకోండి వెట్ టిష్యూస్. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అండి. మనకి చలికి పెదాలు అవి పగిలిపోతాయి. సో లిప్ బామ్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ క్రీమ్ ఒకటి అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఒకటి కంపల్సరీ యాడ్ చేసుకోండి మీ లిస్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లౌజ్ అండి, కొంచెం థిక్గా ఉండేవి చూసుకొని పెట్టుకోండి గ్లౌజ్. అండ్ జర్కిన్స్. మనం ఇంట్లో వాడే నార్మల్ స్వెటర్స్ అయితే అక్కడ పనికిరావు. సో జర్కిన్స్ పెట్టుకోండి బాగా థిక్గా ఉండేవి. అలాగే వాటితో పాటు మంకీ క్యాప్స్ కూడానండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, అట్లాంటి మంకీ క్యాప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉలెన్ సాక్స్, యాంకిల్ లెంత్ కాకుండా ఫుల్ లెంత్ ఉలెన్ సాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెక్కింగ్ షూస్, వాటర్ ప్రూఫ్ ట్రెక్కింగ్ షూస్ అండి కంపల్సరీ. మనకి స్పోర్ట్స్ షూస్ పనికిరావు, కంపల్సరీ వాటర్ ప్రూఫ్ ట్రెక్కింగ్ షూస్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెయిన్ కోట్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఇట్లా ఫ్రీగా ఉండేది, మీకు వెనకాల బ్యాగ్ కూడా కవర్ అయ్యే రెయిన్ కోట్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఈ రెయిన్ కోట్తో పాటు మన బ్యాగ్కి కూడా ఒక కోట్ తీసుకోండి. సో ఏంటంటే మీకు అది తగిలిచ్చేసి ఉంచితే మీకు ప్రొటెక్షన్ కింద ఉంటుంది బ్యాగ్కి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్. దాంట్లో మీకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ పెట్టుకుని అదొకటి మెయింటైన్ చేసుకోండి ఫస్ట్ ఎయిడ్ కిట్. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు మన పెయిన్కి స్ప్రే ఉంటుంది కదండి,
ఆ స్ప్రే బాటిల్ కూడా పెట్టుకోండి కంపల్సరీ. అండ్ అలాగే మీకు కుదిరితే కనుక ఒక చిన్న పోర్టబుల్ మినీ ఇది ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టుకోండి, ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే అవసరం అవుతుంది. అండ్ యాత్ర చేసే లేడీస్కి శారీస్ అయితే ప్రిఫరబుల్ కాదండి, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు పంజాబీ డ్రెస్సెస్ కానీ లేదా కుర్తీ లెగ్గిన్స్ కానీ లేదంటే ప్యాంట్ షర్ట్స్ కానీ అయితే మీకు ఈజీగా ఉంటుంది. గుర్రాలు అవి ఎక్కాలన్నా లేదా పాలకిలో వెళ్ళాలన్నా మీకు శారీస్ అయితే కంఫర్టబుల్గా ఉండవు. సో మేము అయితే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేపాటికి మేము సెలెక్ట్ చేసుకుంది ట్రైన్లో వెళ్ళామండి. మేము డైరెక్ట్గా జమ్మూకి బుక్ చేసుకుని వెళ్ళాము. 2 days పట్టింది. ఇవాళ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే రేపు కాదు ఎల్లుండి ఆఫ్టర్నూన్ మేము జమ్మూలో దిగామన్నమాట. మీరు కావాలంటే ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి ఫ్లైట్. మేమైతే ఇట్లా ట్రైన్లో వెళ్ళాము. సో అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. దారిలో మొత్తం అన్ని జంగిల్స్ అండ్ ఫారెస్ట్లు అవి అన్నీ వస్తూ అన్ని స్టేట్స్ కవర్ అవుతూ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఏమైందంటే మేము జమ్మూలో దిగిన తర్వాత ఆ జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి బేస్ క్యాంప్ అమర్నాథ్ యాత్రికుల కోసం ఉన్న బేస్ క్యాంప్కి బస్సెస్ ఉన్నాయి డైరెక్ట్గా. సో అక్కడ నుంచి బస్ ఎక్కేసి అక్కడ బేస్ క్యాంప్ దగ్గర దిగాము. అక్కడ చెకింగ్ ప్రాసెస్ అది కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే ఏసీ హాల్స్ నాన్ ఏసీ హాల్స్ అన్నీ ఉన్నాయి. వాటికి ఛార్జెస్ వచ్చేసి 50 rupees అలా ఛార్జ్ చేస్తున్నారు అంతే. సో కానీ మేము అక్కడ ఉండడానికి అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. సో అందుకని ఏం చేసామంటే బయటకు వచ్చేసి బయట ఏంటంటే అక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్లో రూమ్స్ అలాట్ ఇస్తారు మనకి, కాకపోతే ఛార్జ్ చేస్తారు. ఏసీ రూమ్ అయితే 1000 అని, నాన్ ఏసీ అయితే 500 అని ఛార్జ్ చేస్తారు. సో మేము అట్లా రూమ్ తీసుకుని బయట ఉన్నాము. అవి కూడా నీట్గానే ఉంటాయి, కొన్ని ఉండవు, బట్ మీరు చూసుకుని తీసుకోండి. సో మేము తీసుకున్న అయితే బాగుంది. వాళ్ళు కూడా బాగా ఫ్రెండ్లీగా బాగున్నారు, బాగా హెల్ప్ చేశారు కూడా. సో అట్లాగా అక్కడ ఉన్నాం మేము. సో నెక్స్ట్ డే ట్రాన్స్పోర్ట్కి మేము అక్కడ వాళ్ళు అమర్నాథ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే బస్సెస్ కాకుండా లోకల్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకున్నాము. 1000 rupees ఛార్జ్ చేశారు పర్ పర్సన్. షేర్డ్ అనమాట, 10 members కలిపి తీసుకెళ్తాడు వాడు. మినీ బస్ అని ఉంటుంది, దాంట్లో తీసుకెళ్తారు. సో దాంట్లో మేము షేర్డ్ దాంట్లో వెళ్ళాము. పర్ పర్సన్ 1000 rupees. అండ్ దట్టు కంపల్సరీ మిలిటరీ కాన్వాయ్తో పాటే వెళ్ళాలండి. అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వెహికల్స్ అన్నీ కంపల్సరీ మిలిటరీ కాన్వాయ్తో పాటు కలిసి వెళ్ళాలి, కంపల్సరీ రూల్ అది. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మేము. జమ్మూ నుంచి పెహల్గామ్ స్టార్ట్ అయ్యాము మిలిటరీ కాన్వాయ్తో పాటు. అరౌండ్ 5:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళామన్నమాట. మధ్యలో కొంచెం ట్రాఫిక్ ఆగిపోయి, అంటే రూట్స్ బాగా నారోగా ఉంటాయి కాబట్టి స్లోగా వెళ్ళాలి. అట్లా చూసుకుంటూ మేము ఈవినింగ్ పెహల్గామ్ రీచ్ అవ్వడానికి ఈవినింగ్ అరౌండ్ 8 అయిందండి. దారి పొడుగున మిలిటరీ వాళ్ళండి పాపం. 500 meters ఒక సోల్జర్ కంపల్సరీ ఉన్నారు. నేను చూసుకుంటూ వెళ్ళాను. కంపల్సరీ ఎవ్రీ 500 meters దారి పొడుగున స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము రీచ్ అయ్యే వరకు పాపం కొంతమంది అయితే బయట ఎండలోనే ఉన్నారు, కొంతమంది అక్కడే బయటే కూర్చుని భోజనం కూడా అక్కడే చేస్తున్నారు బయట. నిజంగా ఆర్మీ వాళ్ళకి మాత్రం బిగ్ సెల్యూట్ అండి. సో ఇవి చూసారా, ఈ ఫోటోలో ఉంది, ఇది లంగర్స్ అండి, అంటే ఫుడ్ క్యాంప్స్ అనమాట. ఫ్రీ అనమాట మనకి అక్కడ ఫుడ్. మనకి జమ్మూలో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ అమర్నాథ్ యాత్రకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ మళ్ళీ జమ్మూ వచ్చే వరకు కూడా లంగర్స్ అని ఉంటాయి. అన్ని స్టేట్స్ వాళ్ళు పెడతారు. ఫుడ్ అంతా ఫ్రీ అండి. సో ఈవినింగ్ పెహల్గామ్ రీచ్ అయ్యాం మేము. రీచ్ అయిన తర్వాత అక్కడ కూడా బేస్ క్యాంప్ ఉంటుంది, కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు. 350 rupees ఛార్జ్ చేస్తారు బెడ్కి. కానీ మేమేంటంటే అక్కడ లోకల్ ఒక ఆటో అతను హెల్ప్ చేశాడు మాకు. సో తనకు తెలిసిన హోటల్లో ఒక్కడు ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడు. మేము అక్కడ స్టే చేసాము. భయపడ్డాము, తను తెలీదు, కొత్త అతను కదా, ఎట్లా ఉంటుందో ఏంటో అని నేనైతే చాలా భయపడ్డాను. బట్ మన భయమే కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకైతే. అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బయలుదేరి పెహల్గామ్ నుంచి చందన్వాడి స్టార్ట్ అయ్యామండి. అక్కడ షేర్డ్ క్యాబ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పెహల్గామ్ నుంచి చందన్వాడికి పర్ పర్సన్ 150 rupees ఛార్జ్ చేస్తారు. సో అక్కడ స్టార్ట్ అయ్యి పెహల్గామ్ నుంచి చందన్వాడి 16 kilometers మనం వెహికల్లో వెళ్తాము. చందన్వాడి నుంచి
మనం అక్కడ నుంచి నడక స్టార్ట్ అవుతుంది. సెక్యూరిటీ చెక్ ఉంటుంది అక్కడ. సెక్యూరిటీ చెకింగ్ అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు గుర్రాల మీద అట్లా వెళ్ళొచ్చు. ఈ పెహల్గాం రూట్ ఏంటంటే పెహల్గాం టు చందన్వాడి, చందన్వాడి టు శేష్నాగ్, శేష్నాగ్ టు పంచతర్ని, అక్కడ నుంచి అమర్నాథ్ గుహ, మొత్తం 38 కిలోమీటర్స్. అదే బాల్తాల్ రూట్ అయితే 14 కిలోమీటర్స్ ఏనండి డైరెక్ట్గా. సో మీకు ఏది కావాలంటే అది ప్రిఫర్ చేసుకోండి. మేమైతే మాత్రం పెహల్గాం వెళ్ళాము. చాలా బాగుంది, బ్యూటిఫుల్ లొకేషన్. అసలు లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి కూడా. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి అబోవ్ 13 ఇయర్స్ అండ్ బిలో 70 ఇయర్స్ అండి, అది కంపల్సరీ ఏజ్ లిమిట్. మార్నింగ్ అక్కడ చందన్వాడిలో అరౌండ్ 6కి అట్లా సెక్యూరిటీ చెకింగ్ అయిపోయి మేము గుర్రం మాట్లాడుకున్నాము. గుర్రం వచ్చేసి ఛార్జెస్ ఎలా ఛార్జ్ చేస్తారంటే 4000 నుంచి 7000 వరకు ఉంటాయి. అదేంటంటే మన వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఛార్జ్ అనేది. సో పాల్కీలు ఉంటాయి, పాల్కీలు అయినా అంతే, వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఛార్జ్. సో బయలుదేరి వెళ్తే గుర్రం మీద వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ 6కి 7కి అట్లా బయలుదేరామనుకోండి, ఈవినింగ్ 7కి పంచతరణిలో దింపేస్తారనమాట. కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి అలా కాదండి, మీకు కొంచెం టైం పడుతుంది. మీరు ఆగుతూ శేష్నాగ్ దగ్గర బేస్ క్యాంప్స్ ఉంటాయి. పంచతరణి వెళ్ళే లోపు మీకు ఎక్కడెక్కడ బేస్ క్యాంప్స్ ఉంటాయంటే శేష్నాగ్ దగ్గర బేస్ క్యాంప్ ఉంటుంది, అట్లాగే మనకి గణేష్ చౌక్ దగ్గర బేస్ క్యాంప్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ బేస్ క్యాంప్స్ ఉంటాయి. మీరు అక్కడ ఆగుతూ వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ ఆర్మీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి దారిలో. అండ్ దారి పొడుగునా మీకు అక్కడ లోకల్స్ కానివ్వండి లేదా ఆర్మీ వాళ్ళు కానివ్వండి, ఆర్మీ వాళ్ళు అయితే మీకు హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, మీకు అక్కడ చలిగా ఉంటుందని చెప్పేసి. అండ్ లోకల్స్ అయితే వేడివేడిగా టీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు తాగమని చెప్పి. చాలా బాగా హెల్ప్ చేస్తారండి, అందరూ మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏమైందంటే కొంచెం ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మనకి మంచు వచ్చేస్తుంది అనమాట, గ్రీనరీ అంతా పోయి ఒక మంచు వచ్చేస్తుంది. సో అక్కడ ఏమైందంటే చలి, మంచు వచ్చింది కదా, చలి స్టార్ట్ అవుతుంది, ముక్కులోకి చలిగాలి వెళ్తుందని నేనేం చేశానంటే ముక్కుకి మాస్క్ పెట్టుకున్నాను. అక్కడ యాక్చువల్గా దిగాం మేము కిందకి టీ తాగుదామని, దిగి మళ్ళీ గుర్రం ఎక్కేసి మాస్క్ పెట్టుకున్నాను. అసలు వితిన్ హాఫ్ మినిట్లో అండి నాకు కళ్ళు తిరిగిపోయినాయి. నాకు అర్థం కావట్లేదు, పడిపోతున్నానని తెలుస్తుంది. నేను నా పక్కన హెల్పర్ ఉన్నాడు, తనకి చెప్పాను అనమాట, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను పడిపోతానేమో అని చెప్తుంటే తనకు అర్థం కావట్లేదు, ఏంటి అని అడుగుతున్నాడు. సో తనకు వినిపించట్లేదేమోనని నేనేం చేశానంటే మాస్క్ తీసాను అనమాట, తనకు అర్థమయ్యేది చెప్దామని. మాస్క్ తీసేపాటికి మళ్ళీ ఎంత ఫాస్ట్గా అయితే అట్లా తేడా వచ్చిందో అంతే ఫాస్ట్గా రికవర్ కూడా అయ్యా. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అక్కడ నేను మాస్క్ పెట్టేసి నా ముక్కు క్లోజ్ చేసి, అక్కడ మామూలుగానే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, అందట్టు నేను మాస్క్ పెట్టేసి దాన్ని కూడా వెళ్ళనివ్వకుండా క్లోజ్ చేసేపాటికి నాకు ఆ ఇబ్బంది వచ్చింది. వెంటనే మాస్క్ తీయగానే నాకు మళ్ళీ గాలాడి మళ్ళీ నార్మల్ అయిపోయాను. సో మీరు ఫేస్ని కవర్ చేసుకునేటప్పుడు ముక్కుని మాత్రం కవర్ చేసుకోకండి, మీకు ఇబ్బంది పడతారు. సో అది చెప్పడం కోసం అని చెప్పేసి నేను ఈ సిచ్యువేషన్ చెప్పాను. అండ్ నాతో పాటు గుర్రం మీద నేను వెళ్తుంటే నాతో పాటు ఒక హెల్పర్ వచ్చాడు, తను చాలా బాగా హెల్ప్ చేశాడు, సపోర్ట్ చేశాడు, నాకు భయపడకుండా. అదిగో ఈ ఫోటోలో ఉన్నట్టు చూసారా, బ్రౌన్ షర్ట్ అండ్ బ్లాక్ జర్కిన్తో తనేనండి. దారి పొడుగునా నేను యాక్చువల్గా ఫస్ట్ టైం అవడం వల్ల చాలా భయపడ్డాను, అండ్ గుర్రం ఎక్కడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో తను కబుర్లు చెప్తూనే ఉన్నాడు దారి పొడుగునా, భయపడద్దని చెప్పి. తను లోకల్ అతను, కాశ్మీర్ అతను. సో వాళ్ళు లోకల్స్ చాలా బాగా హెల్ప్ చేస్తారు అసలు. అండ్ వీళ్ళు హెల్పర్స్ కూడా ఛార్జ్ చేస్తారండి, ఫ్రీగా కాదు, ఛార్జ్ చేస్తారు, బట్ కానీ బాగా సపోర్ట్ చేస్తారు అసలు. సో అట్లా బయలుదేరి మేము ఈవినింగ్ 7 కల్లా రీచ్ అయిపోయాము పంచతరణి. ఈవినింగ్ అక్కడ అసలు 8 అయినా సరే మనకి ఇక్కడ ఈవినింగ్ 5కి 6కి ఎట్లా ఉంటుందో అక్కడ నైట్ 8 అయినా సరే మన వెలుతురు అంత చీకటి పడదనమాట, వెలుతురు అలాగే ఉంటుంది. సో ఇక్కడ చూసారా ఆర్మీ వాళ్ళు వాటర్ ఇస్తున్నారు, మీకు కనిపిస్తుందా పిక్లో. సో బాగా హెల్ప్ చేస్తారండి ఆర్మీ వాళ్ళు కూడా. మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వెంటనే వాళ్ళకి చెప్పేయండి, మీరు నెగ్లెక్ట్ చేయకుండా. ఏదైనా చిన్న బ్రీతింగ్ ఇష్యూ వచ్చినా సరే వెంటనే చెప్పండి, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. సో
సో మధ్య మధ్యలో ఆగుతూ ఫోటోలు దిగుతూ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ అట్లా వెళ్ళామన్నమాట. యాక్చువల్గా దీనికి స్థల పురాణం ఉందండి. మన అమర్నాథ యాత్రకి ఏం చెప్తారంటే పరమశివుడిని అమ్మవారు అమరత్వానికి రహస్యము చెప్పమని అడిగితే ఎవరు లేని చోట చెప్పాలి, ఎవరు వినకూడదు అని చెప్పేసి అమ్మవారిని తీసుకుని బయలుదేరుతారంట. అమ్మవారితో పాటు నందీశ్వరుడు, వినాయకుడు కూడా బయలుదేరితే అమర్నాథ్ గుహకి వెళ్తూ దారిలో పహల్గామ్ అంటే బయల్గామ్ అంట దాని ఒరిజినల్ నేమ్. సో ఆ బయల్గామ్ అంటే ఎద్దు అని అర్థం. అక్కడ నందీశ్వరుని వదిలేస్తాడంట పరమశివుడు. ఇంకొంచెం ముందుకెళ్ళాక చందన్వాడి, నందీశ్వరుడు అంటే వాహనం, సో వాహనాన్ని వదిలేశారు. ఇంకొంచెం ముందుకెళ్తే చందన్వాడి అంటే చంద్రుడు అంటే ఆభరణం, ఆయన వదిలేశారంట అక్కడ. ఇంకొంచెం ముందుకెళ్ళాక గణేష్ చౌక్ దగ్గర వినాయకుడిని అంటే పుత్రుడు అంటే సంతానాన్ని వదిలేశారంట. ఇంకొంచెం ముందుకెళ్తే శేషనాగ్ దగ్గర నాగపాముని, మెడలో నాగపాముని తీసి వదిలేశారంట. మనుషులు ఏమైనా వదులుకోగలరంట కానీ భయాన్ని అంత త్వరగా వదులుకోలేరంట. సో అది కూడా వదిలేశారంట పరమశివుడు. సో ఇది చూసారా, ఇది వచ్చేసి పంచతరణి దగ్గర క్యాంప్ అండి, టెంట్స్. మేము ఇక్కడే స్టే చేసాము. మేము అక్కడికి వెళ్ళేంత వరకు వర్షం లేదు కానీ అక్కడికి దిగాము, కరెక్ట్గా ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో చూసారా, వీడియో కూడా బాగా షేక్ అవుతుంది, చెయ్యి చలికి తట్టుకోలేకపోయాము అనమాట. విపరీతమైన చలి అసలు. మేము టెంట్లో 6 బెడ్స్ ఉంటాయి. అక్కడికి నేను మా హస్బెండ్ టెంట్ మొత్తం తీసుకున్నాము. ఆ బెడ్స్ మీద ఉన్న కంబళ్ళన్నీ కప్పుకున్నా సరే మాకు చలి ఆగలేదు, అంత చలి వేసింది. బట్ ఏంటంటే అక్కడ అడిగి మేము బొగ్గులు అయ్యి ఉంటే కొంచెం చలి కాచుకోవడానికి అని చెప్పి అవి అడిగి తీసుకున్నాము. అది కొంచెం హెల్ప్ అయిందనమాట మాకు. సో ఎక్కడున్నాం మనం, స్థల పురాణం. సో ఇట్లా అన్నిటినీ వదిలేయాలి అని మనిషికి వాహనం మీద వ్యామోహం, అలాగే ఆభరణాల మీద వ్యామోహం, సంతానం మీద వ్యామోహం ఉండకూడదు, అలాగే భయం ఉండకూడదు అని చెప్తారు. సో అలాగా అమ్మవారిని తీసుకుని గుహలోకి వెళ్ళి అక్కడ అమరత్వ రహస్యం చెప్తారంట. అక్కడ కానీ 2 పావురాలు అక్కడ ఉండి అవి వినటం వల్ల వాటికి అమరత్వం వచ్చి ఇప్పటికీ అక్కడ తిరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. నాకైతే కనిపించలేదు కానీ చాలామంది కనిపించినాయి అని చెప్తూ ఉంటారండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదే అండి అమర్నాథ్ గుహ. ఇక్కడ లోపలికి కెమెరాస్ అలౌ లేదు. సో ఇక్కడ సబ్మిట్ చేసేయాలి ఫోన్స్ అవి. సో మంచులింగం అండి, ఇదే మంచులింగము. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ముందే అన్నీ ప్లాన్ చేసుకుని బయలుదేరండి. అండ్ హెలికాప్టర్లో రావాలి అనుకున్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మీరు స్టార్టింగ్లోనే హెలికాప్టర్ బుక్ చేసేసుకోవచ్చు. సో హెలికాప్టర్ కూడా మీకు గుహ దాకా రాదండి, పంచతరణి వరకే వస్తుంది. హెలిప్యాడ్స్ అక్కడ వరకే వస్తాయి. సో అక్కడ నుంచి మీరు మళ్ళీ కంపల్సరీ 6 కిలోమీటర్స్ నడక కానీ గుర్రం మీద కానీ వెళ్ళాలి. సో పంచతరణి దగ్గర నైట్ స్టే చేశాక మేమేమంటే మార్నింగ్ 6కి మళ్ళీ గుహకి రీచ్ అయ్యాము. అంటే 3:30కి స్టార్ట్ అయ్యి పంచతరణిలో 6 కల్లా గుహ రీచ్ అయ్యాము. సో అక్కడ దర్శనం అది అయిపోయిన తర్వాత అక్కడ కింద షాప్స్ దగ్గర వేడి నీళ్ళు ఉంటాయి, చిన్న బాత్రూమ్స్ లాగా ఉంటాయి. కావాలంటే అక్కడ స్నానం చేయొచ్చు. మేము చేసామన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి హాట్ వాటర్ ఇస్తారు వాళ్ళే మనీ తీసుకుని. సో మీ బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకుని షాప్ వాళ్ళ దగ్గర నమ్మకంగా పెట్టుకోవచ్చు. మీరు అక్కడ పెట్టుకుని, కాకపోతే వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్త చేసుకోండి. మీరు దర్శనానికి వెళ్ళేసి రావచ్చు అన్నమాట. సో మేము అట్లాగే స్నానం చేసేసి వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చి రిటర్న్ మాత్రం మేము పహల్గామ్ రూట్ కాకుండా ఇక రిటర్నే కదా అని చెప్పేసి బాల్తాల్ రూట్లో వచ్చేసాము. బాల్తాల్ రూట్లో వెళ్ళిపోయి మళ్ళీ గుర్రం మీద వెళ్ళిపోయి అక్కడ నుంచి శ్రీనగర్ వెళ్ళి ఇక శ్రీనగర్ టు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో రిటర్న్ అయ్యామన్నమాట. సో ఇదండి మా జర్నీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దండి నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.